2 ఎక్కువ ఇచ్చుకుంటారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఆధార్ చేంజ్ చేయించుకుంటాం 30 ఇచ్చుకుంటాం దాని గురించి అట్లా మ్యాక్సిమం తక్కువ ఎందుకు వేసుకుంటే ఎక్కువ వేసుకుంటారు కదా అప్పుడు అలా ఏం ఐడియా లేకుండా 2002లో ఇంట్లో అందరితో అట్లా వేయించుకున్నాం తర్వాత కరెక్షన్ చేసి మనకు ఆ వేరియేషన్ ఫోటో తీసుకుంటుందా ఫోటో ఎట్లా మేము ఏం చేస్తున్నాం చెప్తున్నా ఈ ఫోటో తీసుకున్నాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం అనేది రాసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం అక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేసి నెంబర్ కంప్లీట్ చెప్పండి సార్. బాల్కొండ ఓటర్లందరికీ నమస్కారం. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు అన్నీ మొన్న మ్యాపింగ్ జరిగిపోయింది, తర్వాత ఎస్ఐఆర్లో మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోలు ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పుడు మనం పబ్లిష్ చేసినాము. దాంట్లో కొన్ని అనామలైస్ వచ్చినాయి. అంటే కొంత డాటాలో వేరియేషన్స్ ఉంటే అది వేరియేషన్ ఎందుకు వచ్చింది, తేడా ఎందుకు వచ్చింది అనే దాని మీద మనకు పాయింట్అవుట్ చేస్తూ మన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి దాదాపు 64,000 అనామలైస్ ఉన్నాయి. అంటే చిన్న ఇంతకుముందు వాంగపల్లి భుజంగరావు నా పేరే ఉన్నదనుకోండి, ఇప్పుడు వి భుజంగరావు అయితే కూడా అదే కూడా ఒక అనామలయ్యే. తండ్రి పేర్లో కూడా చిన్న డిఫరెన్స్ వచ్చినా కానీ ఇనిషియల్ వి ఉండి తర్వాత మొత్తం సర్నేమ్ ఇప్పుడు ఫుల్ వచ్చినా కానీ అటువంటి అనామలైస్ కూడా ఉన్నాయి. ఏజ్ కూడా తక్కువ ఎక్కువలు పడి అటువంటి డిఫరెన్స్ తండ్రికి కొడుకుకు మధ్య ఏజ్ డిఫరెన్స్ తక్కువ చూపెడితే కూడా 15 సంవత్సరాలకు కొడుకు బిడ్డ పుట్టే అవకాశం ఉండదు. కాబట్టి అది కూడా అనామలై కింద చూపెడుతున్నది. కాబట్టి ఇప్పుడు తండ్రికి 15 ఇయర్సే ఉన్నాయి, మళ్ళీ కొడుకు అప్పుడే పుట్టినట్టు మనకి ఇప్పుడు ఓటకు కనబడుతూ ఉన్నది. అది మరి 15 సంవత్సరాలకే పుట్టారు కాబట్టి అది ఒక అనామలై, అది తప్పని కాదు. అది 15 ఇయర్స్ అప్పుడు ఏజ్ తక్కువ పడి ఉండొచ్చు ఓటర్ లిస్టులో. అటువంటి అన్నీ కూడా రీవెరిఫై చేసుకోవడానికి ఇప్పుడు అన్నిటిని కూడా మనకు ఆటోమేటిక్గా కంప్యూటరే మనకు అనామలైజ్ లిస్టు ఇచ్చింది. ఆ లిస్టు ప్రకారంగా నోటీసెస్ అన్నీ కూడా జనరేట్ చేసినాము. ఇప్పుడు నోటీసెస్ అన్నీ కూడా సంబంధిత బిఎల్ఓలు ఇంటింటికి పోయి వాళ్ళందరికీ కూడా పర్సనల్గా సర్వ్ చేయడం జరుగుతూ ఉన్నది. సర్వ్ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఫోటో తీసుకొని ఆ ఫోటో సర్వ్ చేసినట్టు కూడా మనం వెబ్సైట్కి అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మళ్ళీ 7 days గ్యాప్ తోటి మళ్ళీ హియరింగ్ కూడా కండక్ట్ చేస్తారు. సంబంధిత గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, గ్రామం అయితే గ్రామ పంచాయతీ, అర్బన్ అయితేనేమో మున్సిపల్ వార్డు లేకపోతే మున్సిపల్ ఆఫీసు, ఎక్కడ కన్వీనియంట్ ప్లేస్ ఉంటే అక్కడ హియరింగ్స్ అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ పేజీ పెడతారు, ఆ పేజీలో వాళ్ళు ఆధారాలు తీసుకురావాల్సి ఉంటుంది. దాంట్లో ఆ నోటీస్ వెనకనే మనకు 13 ఆధారాలు చూపెట్టినారు. ఆధారాలలో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. ఒక ఆధార్ మాత్రం ఒకటి గుర్తింపు, మనిషి గుర్తింపు కొరకే కానీ ఓటర్ లిస్టులో ఆ ఏజ్ కానీ ఆ దానికి సంబంధించిన గుర్తింపు కాదు. కాబట్టి ఒకవేళ ఆధార్ ఉన్నప్పటికీ ఆధార్ సపోర్ట్గా ఇంకా 12 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి చూపెట్టాల్సి వస్తుంది. అంటే ఆధార్ ఒకటే సరిపోదు, ఆధార్తో పాటు ఆ 12 డాక్యుమెంట్లలో ఇంకొకటి చూపెడితేనే దానికి సరిపోతుంది. కాబట్టి ఓటర్లు అందరూ కూడా ఎవరికైతే నోటీసులు వచ్చినాయో అంతే చిన్న చిన్న క్లరికల్ టైప్ మిస్టేక్స్, ఆ మిస్టేక్స్ ఈ మిస్టేక్స్ ఉన్నా కానీ, ఏజ్ తప్పు అప్పుడు పడి ఉన్నా కానీ, తర్వాత తప్పు మ్యాపింగ్ చేసినా కానీ, అంటే ప్రోజెనీ మ్యాపింగ్ అంటే 2002 ఓటర్ లిస్టులో ఎవరైనా 2002లో వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ ఓటర్ యొక్క తల్లి తండ్రి యొక్క డీటెయిల్స్ మనం దీనికి కలుపమని చెప్పినాము. అంటే అక్కడ వీళ్ళ తల్లిదండ్రులకు 2002లో ఓటు ఉన్నది లేనిది అనే విషయాన్ని మనం కలుపమని చెప్పినాము. దాంట్లో కొంతమంది సెల్ఫ్ కానీ అంటే వాళ్లకు 2002లో ఓటు లేదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏ కారణం చేతనో ఓటు లేదు, కానీ ఇప్పుడు ఆయన ఓటర్ లిస్టులో ఉన్నాడు. అటువంటి వాళ్ళు నో మ్యాపింగ్, అప్పుడు మ్యాపింగ్ చేయలేము మనం దొరకక. అంటే తల్లిదండ్రులకు లేక తనకు లేక, తనకంటే అప్పుడు తక్కువ ఏజ్ వాడు అయి ఉంటాడు కాబట్టి ఆయనకు ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదైనా కారణం చేత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అప్పుడు ఓటింగ్ లేక మ్యాపింగ్ జరగకపోతే
ఇప్పుడు వాళ్ళను నో మ్యాపింగ్ కేటగిరీ కింద అట్లా కూడా మనకు 3,200 ఓట్లు మన కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో 3,200 ఓటర్లు అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా వాళ్ళ ఏజ్ని బట్టి ఆ డాక్యుమెంట్స్, ఆ 13 డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకొని వస్తే వాళ్ళది కూడా యథాతథంగా ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిది తీసేసే ఉద్దేశం కాదు. వాళ్ళది కరెక్టా కాదా, వాళ్ళు కరెక్ట్ ఓటరా కాదా, మనకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేసుకుంటాం, వాళ్ళని పిలిచి అడుగుతాం. అంటే మనకు ఏదైతే కంప్యూటర్ మనకు ఇంకో ఈ మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో, ఇవి కరెక్టేనా కాదా మీరు వెరిఫై చేసుకోండి అని ఏదైతే లిస్ట్ ఇచ్చిందో ఆ లిస్టులో ఇచ్చిన ఓటర్లందరికీ కూడా మనం ఇప్పుడు నోటీసెస్ జనరేట్ చేసినాము. ఆ నోటీసెస్ కూడా అన్నీ సర్వ్ చేస్తున్నాము. దాంట్లో ఇచ్చిన డేట్ క్రమంగా, తర్వాత దాంట్లో ఇచ్చిన స్థలం ప్రకారంగా అక్కడ హియరింగ్ మనం కండక్ట్ చేస్తాము, పేచీ కండక్ట్ చేస్తాము, నిర్వహిస్తే అక్కడ నిజ నిర్ధారణ చేసుకొని అర్హులైన ఓటర్లందరినీ కూడా యథాతథంగా ఈ డ్రాఫ్ట్ రోల్లో ఉన్నట్టుగానే ఫైనల్ రోల్గా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భయపడాల్సినటువంటి పని ఏం లేదు. ఇది ఓటర్ల యొక్క నిజ నిర్ధారణ, అంటే వాళ్ళు నిజంగా ఓటర్లు ఇక్కడోళ్ళేనా, వాళ్ళు అర్హులేనా కాదా అనేదే ఒక డౌట్ మనకు వ్యక్తమైంది. కాబట్టి కంప్యూటర్ పరంగా కొన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసింది, ఏజ్ విషయంలో కానివ్వండి, ఇంటి పేరు విషయంలో కానివ్వండి, పేరు విషయంలో కానివ్వండి, తండ్రి పేరు విషయంలో కానివ్వండి, ఇటువంటి చిన్న చిన్న ఎర్రర్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనకు దృష్టికి తీసుకొచ్చింది. ఇంతకుముందు తండ్రి పేరు రాజేశ్వర్ ఉండే, ఇప్పుడు రాజేశ్వర్ రావు అని వచ్చింది అనుకోండి, అది కూడా అనామలై కింద చూపడుతుంది. అది తప్పేం కాదు. అప్పుడు రాజేశ్వర్ అని వచ్చింది, ఇప్పుడు ఓటర్ లిస్టులో రాజేశ్వర రావు అని రావచ్చు. ఆయన ఫామ్ 8 తోటి కరెక్షన్ పెట్టుకున్నాడేమో తర్వాత కాలంలో. అది అప్పుడు 2002లో ఇట్లా ఉండే, ఇప్పుడు ఇట్లా వచ్చింది, తేడా ఎందుకు వచ్చింది అనేది మనకు కంప్యూటర్ అడుగుతూ ఉన్నది. దాని ప్రకారంగా మనం నోటీసులు ఇచ్చినాము. ఇప్పుడు నోటీసులు అన్నీ కూడా జనరేట్ అయినాయి, సర్వీస్ కూడా నడుస్తూ ఉన్నది. దాని ప్రకారంగా హియరింగ్ కండక్ట్ చేసి నిజ నిర్ధారణ చేసుకొని ఓటర్లందరినీ కూడా అర్హతను బట్టి యథాతథంగా డ్రాఫ్ట్ రోల్ ముసాయిదా జాబితాలో ఏ విధంగా ఉన్నారో ఫైనల్ జాబితాలో కూడా అదే విధంగా ఉండేటట్లు చర్యలు తీసుకుంటారు.